హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నాటుకోడి పులుసు ఎలా చేసుకుందామో చూద్దాం. నా స్టైల్లో నేను పెద్ద సైజు 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అండి, 2 టమాటాలు, చికెన్ అండి, కోడి కేజీన్నర ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని వాటిలో కావాల్సిన చికెన్లో కావాల్సిన మసాలాలన్నీ వేయించుకోవాలి. లైట్గా ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, మిరియాలు, యాలక్కాయ, లవంగ, దాల్చిన చెక్క. మనకి ఎంత మసాలా అంటే ఇప్పుడు 1 కేజీన్నరలోకి నేను 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 జీడిపప్పు, యాలక్కాయలు ఇవంతా మేము తినే మసాలా ఘాటుని బట్టి వేసుకున్నాను అండి. అది కూడా మీరు తినే మసాలా బట్టి వేసుకోవచ్చు. ఇవంతా మిక్సింగ్ చేసుకోవాలి. పక్కకు పెట్టుకొని మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోవాలండి. కూరకు సరిపడా తీసుకోవాలి. కూరని బట్టి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు మా వీడియోస్ చూడండి, కంటిన్యూగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటాయి కర్రీస్. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా వేసేయండి. బాగా వేగినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు వేసేయండి. పసుపు బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వాసన, పచ్చి వాసన, అల్లం వాసన పోయే వల్ల వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకుందాం. ఆ టమాటాలు కూడా మొత్తం మగ్గిపోవాలండి. మంచిగా మిక్సింగ్ చేసుకుని కలుపుకొని మగ్గిపోవాలి. అవి మగ్గినాక దాంట్లో చికెన్ వేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా మంచి చూసి చేయండి. ఒక్కసారి ఇలా చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెడితే టమాటా మగ్గిపోయిద్దండి. ఇప్పుడు చూద్దాం, టమాటా మగ్గింది. ఈ చికెన్ దాంట్లో తీసుకుందాం. ఈ నాటుకోడి అనేది కుక్కర్లో వండుకుంటేనే మెత్తగా వస్తుందండి. బాగా తొందరగా ఉడికిద్ది, అందుకే కుక్కర్ పెట్టాం. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం, మసాలా మొత్తం ముక్కలకు పట్టేలా మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. అలా మిక్సింగ్ చేసుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఇప్పుడు ఆవిరి వచ్చింది చూడండి, నీరు వచ్చింది కూరలో నుంచి. ఆ నీరు మొత్తం పోయినాక మనం కారపొడి ఇవన్నీ వేసుకుందాం. ఉప్పు, కారాలు. ఆ నీరంతా పోయాక చూడండి, నీరంతా పోయింది. ఇప్పుడు కారం 4 స్పూన్లు వేస్తున్నా అండి. మాది అంతగానం ఘాటు ఉండేది కాదండి. ఇప్పుడు ఉప్పు తీసుకుందాం. ఒక 2.5-3 స్పూన్లు ఉప్పు వేసాయండి. 4 స్పూన్లు కారం కాబట్టి. ఇందాక మిక్స్ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకుందాం. అదంతా మొత్తం కలుపుదాం కూరకు పట్టేలా. బాగా పట్టిందండి కూరకి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ తీసుకుందాం. నేనైతే 1/2 లీటర్ పైనే పోసాండి. వాటర్ కూర మొత్తం కలిపి మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 5 విజిల్లు వచ్చేదాకా స్టవ్ మీదే ఉంచుకోవాలి. చూద్దామండి ఎలా ఉందో కూర. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర చూడండి, మరీ పలసగా కాకుండా గ్రేవీలాగా వచ్చిందండి. 1 స్పూను మసాలా అండి. కొంచెం పై మసాలా అంటే మనం యాలక్కాయ, లవంగాలు వేసుకుంటాం కదా, అది వేసుకోకపోయినా పర్లేదు. మనం మసాలా వేసేసాం ముందే, కానీ అట్లా వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది. చూడండి, ఫైనల్కి ఇలా వచ్చింది మా కూర.
మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.